ఘాట్ రోడ్డు తవ్వేటప్పుడు వచ్చిన రాళ్ళన్నీ కూడా అలా పక్కకు తోసేసి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అడ్డదిడ్డంగా చేశారు. ఇంజనీర్లు చెప్పిన ఫాలో అవ్వకుండా గత ఎమ్మెల్యే ఆయనే ఇంజనీరు, ఆయనే ఎమ్మెల్యే, ఆయనే కాంట్రాక్టరు ఆ విధంగా వ్యవహరించినందువల్ల ఈరోజు దుస్థితి ఇది. ఓ పక్క రోడ్డు దెబ్బతింది, ఇంకో పక్క ఈ రాళ్ళన్నీ కూడా పైనుండి వచ్చి పడుతున్నాయి. ఇదే జనాల మీద పడితే ఏమైంది? ఎంత నష్టం, ప్రాణ నష్టం జరిగితే. ఆ రాళ్ళు వీటిని ఆపటానికి ఏ పెద్ద కొండరాయి అడ్డం లేవు. వర్షం పడితే మొత్తం రోడ్డు మీద, జనాల మీద, వాహనాల మీద పడే పరిస్థితి స్పష్టంగా అందరికీ అర్థమవుతూ ఉంది. ఇదేనా నిర్వాహకం? ఘాట్ రోడ్డు డబ్బులు మిగిలించుకుందామనే ఆలోచన తప్ప ఏ రోజన్నా భావితరాలకి ఇబ్బంది లేకుండా చేసే ఆలోచన ఉందా ఇందులో? చూడండి, ఆ రాళ్ళు ఎప్పుడు వర్షం పడ్డా, మొన్న వర్షానికి కొన్ని పడిపోయినాయి, రోడ్ల మీద పాడైపోయినాయి. మళ్ళీ ఈసారి వర్షం వస్తే మళ్ళీ కొన్ని. ప్రజల ప్రాణాలకు విలువ లేదా? ఇప్పుడు ఇవన్నీ తీయాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. చూడండి, పై దాకా తోస్తే పై నుండి కిందాక మొత్తం ఉన్నాయి. ఇవి రిటైనింగ్ వాళ్ళు కట్టినా ఆగే పరిస్థితి ఉండదు. ఇవి ఇంత పెద్ద సైజు రాళ్ళు. ఇవన్నీ ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో అనుభవజ్ఞులైనటువంటి ఇంజనీర్లు పిలిపించి ఈ జరిగిన నష్టాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, భవిష్యత్తులో ప్రజలకి నష్టం లేకుండా ఏ విధంగా చేయాలనేది దీని మీద నిష్ణాతులైన ఇంజనీర్లు సలహాలు తీసుకుంటాం. దాన్ని బట్టి ఇవన్నీ కూడా సరిచేస్తాం. ఘాట్ రోడ్లో ఒక 35% కూడా కాలేదు. ఇంకా చేయాల్సిన పనులన్నీ కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తాం. ఘాట్ రోడ్డు పనులు మొదలు పెట్టాలని చెప్పేసి అధికారులు కోరాము.